హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి వెజ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వెజ్ బిర్యానీలోకి నేను నార్మల్ కూరగాయలతో పాటు ఇలా స్వీట్ కార్న్ అలాగే పన్నీర్ వెజ్ బిర్యానీ అయితే చేసి పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కావాల్సినవి క్యారెట్ అలాగే బీట్రూట్, బీన్స్, ఆలుతో పాటు కొన్ని మొక్కజొన్న విత్తనాలు, స్వీట్ కార్న్ అలాగే పన్నీర్ ముక్కలు. సో అందులోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి. సో ఇవైతే ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఫటాఫట్ చేసేసుకుందాము పదండి. ఇప్పుడైతే ఒక పెద్ద బాండ్లీ అయితే పెట్టేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత కాస్త ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అనేటివి మనం వేసేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం అంటే మసాలా దినుసులు ఏంటంటే చెక్క, మొగ్గ మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకోండి. అవి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరి కాస్త ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలోంచి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 సన్నగా కట్ చేసేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న పుదీనా 1 కప్పు వరకు, అలాగే 1 కప్పు వరకు కప్ అనుకోండి, 1/2 కప్పు వరకు కొత్తిమీర. ఈ రెండింటిని సన్నగా కట్ చేసేసుకొని అవి కూడాను ఈ ఉల్లిపాయల తాలింపులోకి వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని ఒక్కొక్కటిగా వేసేయండి. సో చాలా తొందరగా చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇది సండే రోజు వీడియో. సో కొంచెం కొన్ని వెరైటీలు అయితే చేసి పెట్టుకున్నాను అనమాట, అంటే ఇంట్లో తినడానికే. సో అందుకోసమే కొంచెం మీకు తొందరగా చూపించేస్తున్నాను. సో చక్కగా వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు కూడాను వేసేస్తున్నాను. ముందు పన్నీర్ ముక్కలు వేయకూడదండి, ఒకటి లాస్ట్లోనే వేయాలి, లేదా ఇలా వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత వేసుకోండి. పన్నీరు విరిగిపోతే బాగోదు కదా, అందుకోసమే. అలా అని కొంచెం పన్నీరు పచ్చి వాసన ఉంటే ఇష్టపడరు కొంతమంది. సో అలా అయినప్పుడు ఇలా మంచిగా వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకున్నట్లయితే పన్నీర్ ముక్కలు విరగవు, అలా అని మరీ పేస్ట్ అయిపోవు అనమాట. సో అందులోకి కార్న్ కూడా వేసేసుకోవాలి. కార్న్కి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి కాస్త ఉప్పు వేసుకొని మగ్గించేసుకోవాలన్నమాట. మన రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి, లేదా కర్రీకి తగ్గట్టు ఉప్పు అయినా వేసేసుకోండి. వేసుకొని కాస్త మగ్గిన తర్వాత అందులోకి పసుపు, కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అందులోకి ధనియాల పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూన్ వరకు వేసేసుకోండి. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా కర్రీ ఇలా తయారవుతుంది. దీనిలోకి 1 గ్లాసు బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 గ్లాసుల బియ్యం అయితే వేసుకుంటున్నాను కాబట్టి 8 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ వరకు లెమన్ వేసుకోండి. ఒకవేళ మీరు వెజ్ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ ఏది చేసినా సరే ఇలా లెమన్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒకవేళ తెలియకపోతే యూస్ చేసుకోండి ఈ టిప్ అయితే. తర్వాత రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకుంటున్నానండి, రుచి చూసుకొని. సో
ఇలా కలిపేసుకొని మూత పెట్టి మనకి ఆ వాటర్ అనేది కెరలాలన్నమాట, బబుల్స్ రావాలి. సో ఇలా కెరులుతున్నప్పుడే ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టి చేయట్లేదండి బిర్యానీ, ఇలా డైరెక్ట్గానే చేస్తున్నాను. సో కొంచెం ప్రొసీజర్ అయితే లెంతీగా ఉండొచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా చేస్తే కుక్కర్లో పెట్టిన దానికన్నా చాలా బాగుంటుందండి. సో ఇలా బియ్యాన్ని అయితే వేసేసాం కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వదిలేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మంచిగా వాటర్ అనేది ఎగిరిపోయి వెజిటేబుల్స్ అన్నీ పైకి తేలిపోయి చక్కగా బియ్యం అయితే ముక్కాలు భాగం ఉడికిపోతుందనమాట. సో ఇలా ఉడికిపోయిన తర్వాత చక్కగా కలియబెట్టేసుకొని ఫైనల్గా ఒక స్పూను గీ అనేది యాడ్ చేసేసుకొని కావాలంటే మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. అంతే, చక్కగా ఉదురుగా వస్తుంది బిర్యానీ అయితే. 10 నిమిషాల తర్వాత మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ స్వీట్ కార్న్ అలాగే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, ఎలా ఉందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.